నెరవేర్చట్లేదు. అయితే దాదాపు 16 నెలలు దాటిపోతున్నా కూడా ఉద్యోగస్తులు ప్రతి క్యాబినెట్ జరిగే రోజున కూడా ఈరోజు క్యాబినెట్లో మాకు రావాల్సినటి ఏమన్నా ఇస్తారేమో అనేటువంటి ఎదురుచూపులు చూస్తున్నారే తప్ప ఏ ఒక్కటి కూడా సాల్వ్ కావట్లేదు. మొన్నటికి మొన్న దసరా సందర్భంగా అయినా కూడా కొన్ని ఫైనాన్షియల్ డిమాండ్స్ ఇస్తారు అని చెప్పి ఎదురు చూసినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం మరి ఉద్యోగులకి మొండి చేయి చూపెట్టారు. అలా కాకుండా మరి ఈరోజు ఏదైతే క్యాబినెట్ జరగబోతుందో దాంట్లో ఉద్యోగస్తులకు మెయిన్గా ఏవైతే మరి రావాల్సి ఉందో వాటిని మరి ఇమీడియట్గా ఈరోజు డెసిషన్ తీసుకుని ఇవ్వాలని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే మెయిన్గా ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి 4 డిఏలు ఉన్నాయి. పోయిన సంవత్సరం 2, ఈ సంవత్సరం 2, మొత్తం 4 డిఏలలో ఒక్క డిఏ కూడా రిలీజ్ చేయకుండా ప్రతి క్యాబినెట్లో కూడా ఇస్తారనుకుంటే ఒక్క క్యాబినెట్లో కూడా దాని మాట ఎత్తకుండా ఉట్టి ఎంతసేపు కూడా మరి కార్పొరేట్ సంస్థలకి ఈ ప్రభుత్వము భూములు పందారం పెట్టడం తప్ప వేరేటి ఏమీ కూడా ప్రజలకు లేకపోతే ఉద్యోగస్తులకు పనికొచ్చేటి ఏవి కూడా ప్రభుత్వము చేయకుండా వెళ్తున్నది. అలా కాకుండా ఈరోజు ఖచ్చితంగా మరి ఏదైతే రేపు దీపావళి 20వ తారీఖున రాబోతుందో ఆ సందర్భంగానైనా ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి 4 విడతల డిఏని మంజూరు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే 12th పిఆర్సీ పెండింగ్ ఉందో 1/7/2023 నుంచి పెండింగ్ ఉంది. మరి దాదాపు 2.5 సంవత్సరములు దాటిపోతూ ఉంది. పిఆర్సీని మరి మీరే మెరుగైన పిఆర్సీ ఇస్తామని చెప్పారు. మరి ఖచ్చితంగా పిఆర్సీని ఇమ్మీడియట్గా అపాయింట్ చేసి మరి ఏదైతే ఈరోజు మీరు అది కూడా చెప్పి ఉన్నారు, మేము వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకి మధ్యంతర భృతిని మంజూరు చేస్తాము అని చెప్పన్నారు. 16 నెలలు దాటిపోతున్నా మరి దాన్ని ఊసేలేదు. మరి పిఆర్సీని ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్లో ఆ పిఆర్సీని అపాయింట్ చేసి ఇమీడియట్గా మరి మధ్యంతర భృతిని 30%కి తగ్గకుండా ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి మంజూరు చేయాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా జీపీఎస్ సిపిఎస్ అనే విధానం మీద మరి సమీక్షించి ఒక మెరుగైనటువంటి విధానాన్ని తీసుకొస్తాము అని అంటే ఉద్యోగస్తులు ఎవరైతే దాదాపు 3 లక్షల పైగా ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగస్తులంతా కూడా మరి ఓపీఎస్లకు ఇస్తారేమో అనేటువంటి ఎదురు చూపులతో ప్రతి క్యాబినెట్లో ఎదురు చూస్తున్నారు. దాని మీద కూడా ఈరోజు ఒక డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి ఏవైతే జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, పిఆర్సీ అరియర్స్, లీవ్ ఎన్కాష్మెంటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే పర్టికులర్గా గ్రాట్యుటీ, ఈఎల్ ఎన్కాష్మెంటు, ఏదైతే పెన్షన్ అమ్ముకుంటారో 40% అది కమ్యుటేషన్ ఆ పెన్షను, ఇవన్నీ కూడా ఏది ఇవ్వకుండా, ఈవెన్ ఇంక్లూడింగ్ మెడికల్ రియంబర్స్మెంట్ కూడా ఏది ఇవ్వకుండా దాదాపు 30,000 కోట్లకు పైగా ఉద్యోగులకు రావాల్సినటువంటి ఆ యొక్క బకాయిలు ఈరోజు ఉన్నాయి. ఏనంటే మరి ప్రభుత్వం ఈరోజైనా మేలుకొని అవి ఇమీడియట్గా చెల్లించాలి పండగ సందర్భంగా అయినా కూడా నేను కోరుకుంటున్నా. ఏదైతే ఈ యొక్క స్కీమ్ ఉందో పర్టికులర్లీ పెన్షనర్స్ ఈరోజు చాలా బాధపడుతున్నారు. పెన్షనర్స్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కాబట్టి వాళ్ళకి ఇమీడియట్గా ఏదైతే ఉందో ఆ బకాయిలన్నీ కూడా చెల్లించి వాళ్ళకి ఆ యొక్క ట్రీట్మెంట్, క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇమీడియట్గా అందించే విధంగా ప్రభుత్వం చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ రోజున చూస్తూ ఉంటే ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వం వాళ్ళు అడిగినటువంటి ఏవి కూడా ఒక్కటి కూడా వాళ్ళకి రావాల్సినట్టు తీర్చట్లేదు. చాలామంది ఉద్యోగస్తులు రోడ్డు మీద ఉన్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ అంతా కూడా గత వారం రోజులుగా రోడ్డు మీదన ధర్నాలు చేస్తూ ఇటు విజయవాడలో మరి నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే కూడా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకి చిన్న డిమాండ్, వాళ్ళ డిమాండ్స్ వాళ్ళు అడిగేది ఏంటంటే ఇంతకు ముందున్న విధంగా పీజీలో మాకు రిజర్వేషను, పీజీలో ఉన్నటువంటి సీట్లలో 20% ఏదైతే ఉన్నారో దాన్ని 20% నుంచి మీరు 15కి తగ్గించారో మరలా తిరిగి 20% ఇవ్వండి అని చెప్పి కోరుతున్నారు. అది తప్ప. అదేవిధంగా మరి మాకు దాదాపు 25 సంవత్సరాల దాకా 20 నుండి 25 సంవత్సరాల దాకా ఒకే క్యాడర్లో ఆసుపత్రుల్లో పనిచేస్తున్నాం. మాకు ప్రమోషన్స్ రావట్లేదు. మాకు దప్పదప్పలుగా మరి హామీలు ఇచ్చారు కానీ ఏది కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. మరి మాకు
ప్రమోషన్స్ను ఇమీడియట్గా కల్పించండి అని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద వాళ్ళు అడుగుతుంటే వాళ్ళని పట్టించుకోకుండా రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా గ్రామ సచివాలయ ఉద్యోగస్తులను కూడా ఈ గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు అడిగేటువంటిది ఏమీ లేదు. వాలంటరీ వ్యవస్థను తీసేశారు, మీరు వాళ్ళు చేసే పనులన్నీ మాతో చేయిస్తున్నారు, మమ్మల్ని ప్రతి ఇంటికి పోయి సర్వేలు నిర్వహించమంటున్నారు, అది పద్ధతి కాదు, దానికి మా యొక్క రూల్స్ ప్రకారంగా మాకు ఏవైతే డ్యూటీస్ ఉంటాయో ఆ డ్యూటీలు మాత్రమే మేము చేస్తాము, అదేవిధంగా మాకు నోషనల్ ఇంక్రిమెంట్స్ రావాలి, ఇవ్వండి, మాకు ప్రమోషన్స్ సిస్టమేటిక్గా 6 ఏళ్ళకి ఒకసారి ప్రమోషన్ రాకపోతే ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీము ప్రభుత్వ ఉద్యోగం ఏ విధంగా ఉందో అది కూడా మాకు కల్పించండి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగుల్లాగా అది కూడా అడుగుతున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉండేటి అడిగితే కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ వాళ్ళని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి నానా విధాలుగా వాళ్ళని సతాయిస్తూ ఉంది.